పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం వాణజ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటంతో ముగ్గురు మృతి చెందారు. మొత్తం 6 కుటుంబ సభ్యులు కాగా 2 ప్రభుత్వ వసతి గృహంలో చదువుతున్నారు. ఇంట్లో ఉన్న 4 ఆత్మహత్యకు పాల్పడగా 3 మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఒకరు ఉండడంతో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారు మీనక, మధుసూదన్, సత్యవతి, మోషే మృతి చెందారు. ఆయేషా పార్వతీపురం జిల్లా ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. మిగతా 2 కుమార్తెలు మాధురి, మోక్ష చిడమేరంగి కస్తూరిబాయి పాఠశాలలో చదువుతున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్వతీపురం జిల్లా జియవలస మండలంలో వనజ అనే గ్రామంలో ఈరోజు మార్నింగ్ మేనక మధుసూదన్ రావు అని ఎస్సీ పైడి మార్నింగ్ 8:30 ఆ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా లెగలేదని చెప్పి చూస్తే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్ళి చూసేవాడికి మేనక మధుసూదన్ రావు, ఆయన భార్య సత్యవతి, అలాగే 2 పిల్లలు మేనక మోజేష్, అలాగే అయోస్ అనే వాళ్ళు మంచం మీద అన్కాన్షియస్ స్టేజ్లో ఉండగా వాళ్ళు గుర్తించి దాంట్లో మన ఊపిరితో ఉన్నారని చెప్పి చిన్నమేరంగి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ చేయగా ఇక్కడ మేనక మధుసూదన్ రావు 35 years, మేనక సత్యవతి 30 years, అలాగే మోజేష్ అనే అతను బాబు చిన్న అబ్బాయి అతను ఒక 3.5-4 years ఉంటే వాళ్ళు చనిపోయారు. అయోష అనే అమ్మాయి మాత్రం కొద్దిగా క్రిటికల్ కండిషన్స్లో ఉంది. ఆవిడని పార్వతీపురం ఫర్దర్ చికిత్స నిమిత్తం ఇక్కడ చిన్నమేరంగి హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది మాకు ఇన్ఫర్మేషన్